చాలా మంది ఈరోజు జబ్బు వచ్చినా, అనారోగ్యం వచ్చిన, ఇబ్బంది వచ్చి అస్సలు మోకరించట్లా. అయ్యా నువ్వు ఎందుకు నాకు ఇలా పెట్టావు, ఈ రోగం నాకు ఎందుకు ఇలా చేసావు? ఐగుప్తులో సమాధులు లేవన్నట్టుగా బిహేవ్ చేశారు కదా, అలాగే ఈ రోగం నాకు ఎందుకు వచ్చి నేను చస్తే పోగుండేమో, ఈ అప్పులు నాకు ఎందుకు నేను చస్తే పోగుండేమో, ఎంతైనా నా భర్త మారట్లా, ఎంతైనా నా మొగుడు మారట్లా, నాకు ఇంకెందుకు ఈ భక్తి అనుకుంటున్నామేమో. అది పొందుకోవడానికి కారణం ఏంటంటే నీలోనే లోపం ఉంది. కొంతమంది పాస్టర్లు ప్రార్థన చేస్తారు, 100 మందిలో 90 మందికి తగ్గిపోతుంది, 10 మందికి తగ్గదు. ఎందుకో తెలుసా? పాస్టర్ గారిలో ప్రభావం లేకపోవడం కాదు, వాడిలో విశ్వాసం లేదు. వాడిలో విశ్వాసం లేదు. అందుకని పూలు ఒకసారి వస్తాడనమాట, వచ్చి ఒకడి పాదములు ఏంటంటే వాడు నిలపలేడు, వాడు కొద్దిగా కుంటిగా ఉన్నాడనమాట. వాడితో అంటాడు, అయ్యా నిన్ను చూస్తుంటే నీలో విశ్వాసం నాకు కనపడుతుంది, స్వస్థత పొంది వెళ్ళు యేసునామములో అంటాడు. అతను నడుస్తాడనమాట. ఆమేన్, హల్లెలూయా. అంటే విశ్వాసం నువ్వు కనపరిస్తే దేవునికి సమస్తమును సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మట నీ వలన అయితే, నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈ ఒక్క విషయంలో కాదు, నీకు కావలసిన ఆరోగ్యము, నీకు కావలసిన ఆర్థిక పరిస్థితి, నీకు కావలసిన మనశ్శాంతి, నీకు కావలసిన రక్షణ, అదొకటే కాదు, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, నువ్వు చదువుకోపోయినా, నీకు ఉద్యోగం లేకపోయినా, నువ్వు చిన్న స్థాయిలో ఉన్నా, నీ కులం ఏదైనా, నీ గోత్రం ఏదైనా, ఆయనకి సంబంధం లేదు. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తమును సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎన్నో రోజులుగా నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఎన్నో రోజులుగా ఆ సమస్య చేత నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడిచ్చే మాట నువ్వు గ్రహించినట్లయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్ముతావా? నువ్వు ఈరోజు నమ్మినట్లయితే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. నువ్వు అనుకుంటున్నావు, ఈ పరిస్థితుల గుండా నేను ఎలా అవుతాను, నాకున్న జీతం 20,000 అయ్యా, నాకు 1,00,000 అప్పు ఉంది, ఎలా జరుగుతాయి, నాకుంది ఇంతేనయ్యా, నేను ఎలా ఇల్లు కట్టగలను, నాకు నోట్లో బలం లేదే, నేను ఎవరికి సువార్త ఎలా చెప్పగలను, అయ్యా నా మాట ఎవరు వినరు ప్రభువా, నా కుటుంబంలో ఎవరు రక్షణ పొందుకోగలరు? నో, అదంతా అల్ప విశ్వాసం. నువ్వు నమ్మిన ఎడల ఆయన ఒకే ఒక మాట చెప్తాడు, సింపుల్. దానికోసం 1000 సంవత్సరాలు నువ్వు వ్రతాలు చేయవసరలా. కిందంత విశ్వాసం నీకుంటే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. ఆయన నమ్మినట్లయితే, ఒకరోజు 12 సంవత్సరాలు గల రక్తస్రావం గల స్త్రీ అండి, ఆమె నమ్మింది. ఏమని నమ్మి చెప్పినా, ఆయన వస్త్రాన్ని ముడత నాలో రోగం పోతుంది. హీ బిలీవ్. కానీ